భూమి తన మనసులో ఆలోచించుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఏం జరుగుతుంది? నాన్న చేతిలో గన్ ఉంది. నాన్న పరువు గగన్ గారి ముందు పోతుంది. గగన్ గారికి నాన్నకి పడదు కాబట్టి గగన్ గారు ఖచ్చితంగా నన్ను తీసుకువెళ్ళిపోతారు. ఊరంతా నేను గగన్ గారి ఇంటికి వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఆ అవమాన భారం తట్టుకోలేక ఒకవేళ నాన్న తన ప్రాణాల్ని లేదు, నాన్నకేమీ అవ్వకూడదు. ఒకవేళ గగన్ గారికి ఇప్పుడు నేను ప్రేమించట్లేదు అని చెప్పిన తర్వాత ఎలాగొకలా నాన్నని కన్విన్స్ చేసిన తర్వాత గగన్ గారిని బ్రతిమాలుకుంటాను. అంతేకాని నేనిప్పుడు చెప్తే గగన్ గారిని ప్రేమిస్తున్నాననే నిజం తెలిస్తే చేతిలో గన్ను ఉన్న నాన్న ఖచ్చితంగా ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడతాడు. అందుకే అలా జరగకూడదు అని పాపం మనసులో చాలా కంట్రోల్ చేసుకుంటుంది భూమి. చెప్పమ్మా భూమి, ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి? చెప్పు భూమి అని అంటారు శరత్చంద్ర. గగన్ గారు, నేను మీతో మాట్లాడతాను అని గగన్ దగ్గరికి వస్తుంది భూమి. గగన్ గారు, మీ ఇల్లు నాకు నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ ఇల్లు, మీ పరిసరాలు, ఆంటీ చూసుకున్న ప్రేమ, ఇవన్నీ నా జీవితాంతం నేను మర్చిపోలేను. నాకు మీ ఇల్లు ఎన్నో జ్ఞాపకాలని ఇచ్చింది. నేను మీ ఇంటికి ఎప్పుడూ రుణపడే ఉంటాను. అలా అని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని అభిమానించాను కానీ ఎప్పుడూ ప్రేమించలేదు అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అలా ఇంకా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడనమాట భూమి. శారదా, భూమి నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అడుగుతారు శారదా. అమ్మా ఒక్క నిమిషం. భూమి, ఏమంటున్నావు? నా కళ్ళలోకి చూసి చెప్పు భూమి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లేదా అని అడుగుతాడు గగన్. పాపం వెనక్కి తిరుగుతుంది భూమి, చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే శరత్చంద్ర, రేయ్ విన్నావు కదరా, ఎన్నిసార్లు తన్ని ఇబ్బంది పెడతావు? నీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వెళ్ళు, ఇప్పుడు నీ చెవులతోనే విన్నావు కదా, నీకే డైరెక్ట్గా భూమి చెప్పింది కదా. ఇన్నాళ్ళు భ్రమల్లో బ్రతుకుతున్నావు కాబట్టి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. వెళ్ళు అని చెప్పి ఇంకా శరత్చంద్ర అలా వెళ్ళిపోమంటాడు. పాపం గగన్ ఒక్కసారిగా హార్ట్ అయితే బ్రేక్ అయిపోతుంది. అలా ఇంకా గగన్ వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. శారద, రే గగన్, ఒకసారి నేను తనతో మాట్లాడతాన్రా అని అంటారు. లేదమ్మా, తన నిర్ణయమే తుది నిర్ణయం. తను ఎందుకు ఇలా చేస్తోందో నాకు నిజంగా అర్థం కావట్లేదు అని పాపం చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా అలా శారద వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి వెంటనే ఇంకా అలా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఇంకా వెంటనే కారులో స్పీడ్గా బయలుదేరుతూ ఉంటాడు. రే గగన్ అని అరుస్తూ ఉంటారు శారద. ఇంకా పాపం స్పీడ్గా అలా గగన్ ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అని చెప్పి గట్టిగా అరుస్తూ భూమిని తలుచుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, నువ్వు ఎందుకని అబద్ధాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టావమ్మా? వాడికి ఎప్పుడో ఈ క్లారిటీ ఇచ్చేసుంటే ఇంతవరకు వాడు వచ్చేవాడు కాదు కదా. చూడమ్మా భూమి, అతి మంచితనం ఎప్పుడూ పనికిరాదమ్మా అని అంటారు. ఒక్కసారిగా పాపం చాలా బాధపడుతుంది భూమి. ఇంకలా శరత్చంద్ర వైపు చూస్తూ, నువ్వు నా కూతురు అని నేను చెప్పిన దానికి నిజంగా నువ్వు నా పేరు నిలబెట్టావమ్మా. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ నేను తేల్చాల్సిన లెక్క ఇంకొకటి ఉంది. నక్షత్ర అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా నక్షత్ర అయితే ఉలిక్కి పడుతుందనమాట. ఇంకా వెంటనే నక్షత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. భవ నువ్వు
ఎందుకు తను అలా పిలుస్తున్నావు బావా? వాళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతావా అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఎక్కడ నక్షత్ర ఎక్కడా అని అడుగుతాడు శరత్చంద్ర. ఇంకా నక్షత్రని అలా తీసుకువస్తుంది గోరింటాకు పిన్ని. ఇంకా అలా రెడీ అయి ఉన్న నక్షత్రని ఇంకా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. నక్షత్ర, నేను విన్నది నిజమేనా? నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించావా అని అడుగుతారు శరత్చంద్ర. డాడీ అది అని అంటుంది. నాకు సమాధానం కావాలి, చెప్పు, నిజంగా నువ్వు వాడిని ప్రేమించావా అని అడుగుతాడు. అవును డాడీ, నిజంగా నేను ప్రేమించాను. ప్రాణానికి ప్రాణంగా నాకు బావంటే ఇష్టం, బావకు కూడా నేనంటే ఇష్టం. మీరు బావని నన్ను కలవనీయకుండా చేసి గెంటేశారు, బావని బయటికి పంపించేశారు. కానీ గుర్తుపెట్టుకో డాడీ, నేను ఖచ్చితంగా బావతోనే వెళ్ళిపోతాను అని అంటుంది నక్షత్ర. నక్షత్ర చెంప పగలు కొడతాడనమాట. ఇంకా శరత్చంద్ర, అపూర్వ కూడా నక్షత్ర చెంప పగలు కొట్టి, ఏయ్ ఏంటే, ఏం వాగుతున్నావే? నిన్ను గౌరవం చేసి నెత్తి మీద పెట్టుకున్నందుకు మాకు తగిన శాస్తే చేస్తున్నావు, ఛీ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అపూర్వ. ఇంకా అలా శరత్చంద్ర కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నేను ఎవరినైతే శత్రువు అనుకున్నానో వాడిని నా కూతురు ఎలా ప్రేమించింది అని చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి పాపం చాలా బాధగా అక్కడి నుండి వస్తూ ఉంటుంది. చెర్రీ చాలా బాధపడుతూ అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు. మువ్వా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకున్నాను. కానీ నువ్వు అన్నయ్యని కూడా ప్రేమించట్లేదు, నన్ను కూడా ప్రేమించట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అన్నయ్యని ప్రేమించట్లేదని నోటితో చెప్పినా తను అబద్ధం చెప్తుంది అని చెర్రీ అలా ఇంకా భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి రూమ్లో కూర్చొని పాపం చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా ఏడుస్తూ ఉన్న భూమి దగ్గరికి వెళ్తారనమాట. చెర్రీ, మువ్వా అని పిలుస్తాడు. వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని నించుంటుంది భూమి. మువ్వా, నిజం చెప్పు, నువ్వు అన్నయ్యని ప్రేమించావు కదా అని అడుగుతాడు పాపం చెర్రీ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. చెర్రీ అది అని అంటుంది. మువ్వా, నిజం చెప్పు మువ్వా, నీ కళ్ళల్లో అన్నయ్యపై ప్రేమ కనిపించింది, కానీ నువ్వు మావయ్యని దృష్టిలో పెట్టుకొని అబద్ధం చెప్పావు, అంతే కదా అని అంటాడు చెర్రీ. ఇంకప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ కూడా వస్తాడు. ఏంటమ్మా భూమి, ఎందుకు ఇలా చేసావు? నీకు నేను ముందే చెప్పాను కదమ్మా, నువ్వు అలా గగన్ అడిగిన వెంటనే వాడితో వెళ్ళిపోమని, తర్వాత అన్నీ సర్దుకుంటాయని. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు కృష్ణప్రసాద్. మావయ్య, అన్నీ తెలిసి మీరు మా నాన్న కోపం తెలిసి కూడా ఎందుకు ఇలా, ఆయన కోపం తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు? చూడండి, ఇన్నాళ్ళు నేను మా శరత్చంద్ర అంకుల్ కోసమే బ్రతికాను అని పాపం చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది. ఇంక చెర్రీ వింటుంటే, రే చెర్రీ నువ్వు వెళ్ళిపో అని అంటాడు కృష్ణప్రసాద్. ఇంకా చెర్రీ పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా కృష్ణప్రసాద్, అమ్మ భూమి, నీకు చెప్పాను కదమ్మా, ఎందుకని ఇలా చేశావు అని అడుగుతారు. లేదు మావయ్య, ఒక విధంగా నేను ఆలోచించడం కరెక్టే. ఒకవైపు నక్షత్ర గగన్ గారిని ప్రేమిస్తుంది అని తెలుసుకొని నాన్న చూసారా ఎంత ఫైర్ అయ్యారో, అలాంటిది నేను కూడా గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని తెలిసి ఉంటే ఆయన చేతిలో గన్నుంది, ఆయనకు అసలే ఆవేశం ఎక్కువ, నాన్నని నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను మావయ్య. నా స్వార్థం నేను చూసుకొని గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్పి వెళ్ళిపోతే నాన్న తట్టుకోలేక ఏదైనా పరువు పోగొట్టుకొని అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు మీరు నాకు తిరిగి ఇవ్వగలరా మావయ్య? ఇవ్వలేరు కదా. నాకు నా ప్రేమ కంటే నాన్న ప్రాణమే ముఖ్యమని అనుకుంటున్నాను. అందుకే నాన్న ప్రాణాలు కాపాడడానికే ఇలా చేశాను మావయ్య. నా ప్రేమ చనిపోయినా పర్లేదు, కానీ నేను నాన్నని అర్థం చేసుకున్న తర్వాతే ఏదైనా చేస్తాను. నాన్నకి ముందు నిజం చెప్తాను, తర్వాత నాన్నని
ఎలా అయినా కన్విన్స్ చేస్తాను అని పాపం చెప్తుంది భూమి. అమ్మ భూమి, చిన్నదానివైనా నువ్వు ఇంతలా ఆలోచిస్తావని నేను అనుకోలేదమ్మా. ఆ దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకే కష్టాలు తీసుకువస్తాడు. నువ్వు ఇంకా కష్టాలు పడుతూనే ఉంటావు. చూడమ్మా భూమి, నీ కష్టాలను తీర్చే మార్గాన్ని ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. కానీ ఇప్పుడు గగన్ గాడి పరిస్థితే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పాపం బాధపడుతూ అక్కడి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇంకా గగన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. పాపం భూమి కూడా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి ఇంకా అలా హాల్లోకి వస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. భూమి మీరా దగ్గరికి వచ్చి, ఆంటీ, అంకుల్ భోజనానికి రాలేదా అని అడుగుతుంది. లేదు, రాలేదు అని అంటారు మీరా. అన్నయ్య ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అన్నయ్యని ఎన్నిసార్లు పిలిచినా అన్నయ్య రావటం లేదు అని చెప్తుంది. అలా ఇంకా తనైతే ఇంకా మీరా చెప్పేసరికి, ఆంటీ మీరు ప్లేట్లో భోజనం పెట్టండి, నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా అలా ప్లేట్తో లోపలికి వెళ్తుందనమాట భూమి. శరత్ చంద్ర తన రూమ్లో చాలా బాధపడుతూ ఇంకా నక్షత్ర గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే అపూర్వ ఆపుతుంది. ఏయ్ ఏంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. మా నాన్నకి భోజనం పెట్టడానికి వెళ్తున్నాను అని అంటుంది భూమి. ఏంటి అంటే ఇప్పుడు బావ దగ్గర మార్కులు కొట్టేద్దామనా? నేను పెడతాను, నువ్వు వెళ్ళు అని అంటుంది అపూర్వ. మీరు చెప్పినా నాన్న తినరు, నేనైతేనే సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు మీకు ఆయన భోజనం చేయడం కావాలా, మీ పంతం కావాలా? జరగండి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్తుంది లోపలికి భూమి. ఇంకా అపూర్వ కూడా అలా చూస్తూ ఉంటుంది. అంకుల్ అని అంటుంది. భూమి, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అడుగుతారు. మీరింకా భోజనం చేయలేదని మీరా ఆంటీ చెప్పారు అంకుల్ మీకోసమే తెచ్చాను, భోజనం చేయండి అంకుల్ అని అంటుంది భూమి. లేదమ్మా, నేను భోజనం చేయాలనుకోవటం లేదు, నాకు ఆకలిగా లేదు అని అంటాడు. ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. చూడండి అంకుల్, ఎవరి మీద కోపాన్ని మీరు భోజనంపై ఎందుకు చూపిస్తారు అంకుల్ అని అంటుంది. లేదమ్మా, నువ్వు నేను కనకపోయినా నా కూతురులాగే ప్రవర్తిస్తూ ఉంటావు, నాకు నచ్చని ఏ పని చేయవు. అలాంటిది చిన్నప్పటి నుండి నన్ను చూస్తుంది, నా గురించి బాగా తెలిసి కూడా ఎందుకు నక్షత్ర ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తుందని నేను ఎంత చెప్పినా వాళ్ళకి తెలియటం లేదు. ఎందుకమ్మా, ఎందుకు వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటారు శరత్ చంద్ర. చూడండి అంకుల్, మీరు తన గురించి ఆలోచిస్తున్నారు, కానీ తను ప్రేమించింది మీ గురించి తను ఆలోచించలేదు. అలా అని అందరి గురించి ఆలోచించే మీరే ఇలా ఉంటే ఎలా? నేను తినిపిస్తాను, మీరు ఖచ్చితంగా తినాలి అని చెప్పి ఇంకా పాపం అలా తినిపిస్తుందనమాట భూమి. ఇంకా నక్షత్ర పాపం ప్రేమగా ఇంకా శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు భూమిపై. ఇంక భూమి వైపు చూస్తూ, నువ్వు నాకు ఎప్పుడు పరిచయం అయ్యావో నాకు గుర్తులేదు, కానీ నిన్ను నేను జీవితాంతం కూతురుగానే దత్తత తీసుకుంటాను భూమి అని చెప్పి పాపం కన్నీళ్లతో చూస్తూ ఉంటారు భూమి వైపు శరత్ చంద్ర. ఇంకా భూమి కూడా అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది శరత్ చంద్రకి. ఇది ఇలా ఉండగా గగన్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే గగన్కి ఒక ఆలోచన వస్తుంది. భూమిని తను ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఇంకా భూమి అలా తన వైపు హ్యాపీగా చూడడం గమనించి, కానీ ఒక్కసారిగా శరత్ చంద్ర అడిగేసరికి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంది. అబద్ధం చెప్పింది, నా కళ్ళల్లో కూడా చూసి చెప్పలేదు అంటే ఖచ్చితంగా భూమి అబద్ధం చెప్పింది. అది ఎందుకో తెలుసుకోవాలి. ఆ శరత్ చంద్రకి ఎందుకు భూమి భయపడుతుందో తెలుసుకోవాలి. తన కళ్ళల్లో ప్రేమను నేను చూశాను కాబట్టి నా భూమిని నేను వదులుకోను, తనతో ప్రేమిస్తున్నానని చెప్పించుకొని తీరుతాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి ఇంటికి వస్తాడనమాట గగన్. రే నాన్న గగన్, ఎందుకు నీ మనసుని పాడు చేసుకుంటావు అని అంటారు. లేదమ్మా, ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది,
ఖచ్చితంగా భూమి ఏదో విషయంలో ఆ శరత్చంద్రకి భయపడుతుంది. అందుకే నాపై ఉన్న ప్రేమని భూమి చెప్పలేకపోతుంది. తను చెప్పినా ఆ శరత్చంద్ర ఊరుకోవడానికి భయపడుతుందో లేకపోతే ఏం చేస్తుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు అని అంటారు గగన్. అవునరా, నాకు అదే అర్థమైంది. నువ్వు మాట్లాడినంతసేపు తను నవ్వుతోంది, కానీ శరత్చంద్ర అడిగిన తర్వాత ఆలోచించి తను అబద్ధం చెప్పింది అంటే ఏదో ఏదో ఉంది అని అంటారు శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని ఇద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి, నువ్వొకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటారు. పిన్ని, దేవుడి దయ వల్ల బావ నక్షత్రాన్ని చంపలేదు, కేవలం మాట్లాడకుండా విడిచిపెట్టాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ భూమి ఏమో బావ దగ్గర మార్కులు కొట్టేస్తుంది అని అంటుంది అపూర్వ. అవునమ్మాయి, ఇంకా భూమినే శరత్చంద్ర అసలైన వారసురాలని, శరత్చంద్రకి శోభచంద్రకి పుట్టిన కూతురని ఎవ్వరికీ తెలియదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇవాళే నేను మీ కన్న కూతుర్ని నాన్న అని చెప్పుంటే ఏం చేసేవాళ్ళు? ఏమీ చేసేవారు కాదు. అందుకే ఎప్పుడు మనం నిజాల్ని దాచిపెట్టినా అది బయటపడిపోతుంది అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఒక్కసారిగా అదంతా విన్న చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటి, భూమి శరత్చంద్ర మావయ్య కూతురా అని ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ లేదు, నేను ఏం చేయాలి, ఇది నిజమా కళ అని పాపం షాక్లో ఉండిపోతాడు చెర్రీ. ఇంకా అలా చెర్రీ అక్కడి నుండి వస్తూ ఉంటే అప్పుడే ఇంకా భూమి అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అలా చెర్రీనైతే ఒక ప్లేస్లో కలుస్తాడు. రేయ్ చెర్రీ, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదన్నయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు. ఏంట్రా, ఏంటది అని అంటాడు. ఇన్నాళ్ళు మనం అనుకుంటున్నట్టు భూమి ఎవరో కాదన్నయ్యా, మా మావయ్య కన్న కూతురే. మా మావయ్యకి శోభాచంద్రకి పుట్టిన కూతురు. చిన్నప్పటి నుండి తను మారిపోయినా తను ఎక్కడ ఉందో తెలియదని అనుకుంటున్నా తన అసలైన కూతురు. ఇది అపూర్వ అత్తయ్య గోరింటాక్ పిన్ని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని చెప్తాడు శరత్చంద్ర గురించి. అలా ఇంకా చెర్రీ ఒక్కసారిగా భూమి శరత్చంద్ర కూతురని తెలుసుకొని ఇంకా షాక్లో ఉండిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.